దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాపాడి ఈ 2026 సంవత్సరంలో జనవరి 1వ ఆదివారం 4వ తారీఖున మనం ప్రభు సన్నిధిలో ఆరాధన చేయడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఎంతో ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ యొక్క 2026 సంవత్సరంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లం అనే ప్రాంతంలో ఉన్న సియోను ప్రార్థనా మందిరం నుండి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ యొక్క 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖున దేవుని మహాకృపను బట్టి నూతన సంవత్సరపు ఆరాధన ఎంతో ఆశీర్వాదకరంగా జరిగినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగనే ఈ యొక్క జనవరి 4వ తారీఖు అనగా మొదటి ఆదివారం నుండి ప్రతి ఆదివారము మొదటి ఆరాధన ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రారంభిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, కృపగల దేవ, దయగల తండ్రి, మీ ఘనమైన స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి గడిచిన దినములన్నీ కూడా మీరు మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీరు పోషకుడిగా, సంరక్షకుడిగా, వైద్యుడిగా, ఆదరణకర్తగా ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన ఈ ఉదయకాల సమయంలో ఈ 2026 సంవత్సరం జనవరి 4వ తారీఖున మొదటి ఆదివారం మరి మొదటి ఆరాధనలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని స్తోత్రం. తండ్రి, ప్రారంభించబడిన ఈ మొదటి ఆరాధన ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది మా ప్రభా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో పాల్గొని తండ్రి మిమ్మల్ని మాయపరచడం సహాయం చేయండి. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా జీవితాల్లో మీరు చేసిన మేలు స్తోత్రం, మీరు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రం. ఈ రోజు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయుష్ ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేకమైన శోధనల నుండి, పోరాటం నుండి, వ్యాధి బలహీనత నుంచి విడిపించి ఆయన మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం, ఆదరణ బట్టి స్తోత్రం. తండ్రి, ఈ ఉదయకాలము మొదటి ఆరాధన తండ్రి ప్రారంభం నుండి చివరి వరకు కూడా ఆశీర్వాదకరంగా జరిగించడం ప్రార్థన చేస్తున్నాం. ఆయన అనేక మంది జనులు ఈ సంఘంలోకి వచ్చి మా ప్రభా ఆరాధనలో పాల్గొని రక్షణ, స్వస్థత, విడుదల, విమోచన, ఆరోగ్యము, ఆశీర్వాదాలు, ఐశ్వర్యం పొందడం సహాయం చేయండి. తండ్రి, మీ స్తోత్రం. ప్రపంచ ప్రజలందరినీ ప్రేమిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందడానికి మీరు అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నాం. మా తండ్రి, మీకు స్తోత్రం. జనులు నీ ప్రేమను అర్థం చేసుకుంటూ సహాయం చేయండి. తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోకి పంపించి తండ్రి ఆ శిలువపైన బలియాగమై మా కొరకు, ప్రపంచ ప్రజలందరి కొరకు తండ్రి విలువైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిబంధన రక్తము మా కొరకు చిందించినందుకు స్తోత్రం. మా అతిక్రమ క్రియలు బట్టి గాయపరచబడినందుకు స్తోత్రం. మా దోషులను బట్టి నిలబడబడినందుకు స్తోత్రం. ఆయన మీరు ఇచ్చే రక్షణ జనులు పొందుకుంటూ సహాయం చేయండి. మీరు లోకమును, పాపమును, వ్యాధిని, ప్రకృతిని, అపవాదిని,